మిస్టర్ పర్ఫెక్ట్. నన్ను అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. ఎందుకంటారు? నేను చాలా పద్ధతి గల మనిషిని. ఇల్లు నీట్గా సర్దుకుంటాను. కిచెను, డైనింగ్ హాల్, బెడ్రూమ్ ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. క్రమశిక్షణ నా స్వంతం. అది నా శ్వాస. ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాను. ఎవ్వరూ హద్దులు మీరకూడదు. నేను సహించను. ముఖ్యంగా పనివాళ్ళతో ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. నా భార్యను, నా పిల్లల్ని, అత్తమామల్ని అందరినీ అదుపులో ఉంచాను. అయితే శాస్త్రం నిన్ను ఒక ప్రశ్న వేస్తుంది. నీకు భగవద్గీత తెలుసా అని. నువ్వేమంటావు? ఆ భగవద్గీత పేరు విన్నాను, కానీ ఎప్పుడు చదవలేదు, అసలు నాకు ఆ అవకాశమే రాలేదు అంటావు. అవునా? అయితే నీ జీవితం వృధా అంటుంది శాస్త్రం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు అర్జునుడు ఆత్మజ్ఞానంతో జీవించాడు. అలాగే సమస్త మానవాళి జీవించాలి. అప్పుడే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం. అప్పుడు మాత్రమే నీవు నిజంగా మిస్టర్ పర్ఫెక్ట్ అవుతావు.